పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వశక్తి గల ప్రేమ, పవిత్రాత్మ యొక్క సహవాసము మనందరితో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ ఉందురు అక్కడ నేను ఉందునని మన ప్రభువు వచించి ఉన్నారు. ఇక్కడ ఉండునది ఇద్దరు ముగ్గురు కాదు, దైవ ప్రజలందరము గుమికూడి ఆయన నామమును స్మరించుచున్నాం. కావున ప్రభువు మన మధ్య ఉన్నాడని మరువక మన హృదయములను విప్పి వానిలోనున్న పాప కళంకములను కడిగివేయమని ఆ కరుణామయుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. ఆమెన్. మహిమ గీతం. గత కాలమంతా మన దేవుడు మనల్ని కాచి కాపాడినందులకు ఆయనను మహిమపరుస్తూ మహిమ గీతము పాడుకుందాం. పాట నెంబరు 84. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ, నరలోకనాథ శక్తి సంపన్న, మహావైభవముతో వెలయుమా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. ఇలలో నాన్ని కీర్తి ప్రకటింతుము, ఇలలో నాన్ని కీర్తి ప్రకటింతుము. నిత్య నీ మ్రోలా మోకరింతుము. తండ్రికి తగు ఏక సుతుడవగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా, పాపహరిలోక పాపముల మన్నించి దయచూపి వినుమయ్య మా విన్నపములను. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములయందు పావనుడవు నీవే, సకల లోకములయందు పావనుడవు నీవే. లోకముల పాలించు రాజువు నీవే, పరమ పావన పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసింతు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, కృపగల దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా మమ్ము కాచి కాపాడి మాకు ఎలాంటి అపాయములు కలుగకుండా ప్రభువా, ఇదిగో ఈ క్షణము వరకు మమ్మను సజీవునిగా ఎంచినందులకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములయ. అలాగే తండ్రి, ఇదిగో గడిచిన కాలములో మీరు మాకు చేసిన సకల మేలుల కొరకై మీకు వందనములు అర్పించుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఇదిగో ఆదివారం విశ్రాంతి దినమున మీ యొక్క ఆరాధనా క్రమంలో మేము పాలు పంచుకొనుచుండగా ప్రభువా, ఎలాంటి అవాంతరములు కలగకుండా మీ యొక్క మాటలను నేర్చుకున్నట్టుకు కావలసిన మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో మా యొక్క పాపములను క్షమించి మీ యొక్క బిడ్డగా స్వీకరించి మీ పరలోకమందున్న నిత్య జీవంలో మాకు భాగస్వామ్యం కల్పించమని ప్రభువా ఈ సమయమున మేము అర్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో మీ పరిచర్య నిమిత్తం ఈ ప్రపంచంలో పనిచేస్తున్న వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించి వారిని దీవించమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో ప్రపంచమంతటా విస్తరించిన మా శ్రీసభను జ్ఞాపకపరచుకోండి. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగదుల గారిని, అలాగే పీఠాధిపతులను, మరీ ముఖ్యంగా మా యొక్క ప్రకాశం పీఠాధిపతుల గారిని, గురువులను, మీకోసం పనిచేస్తున్న వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేసి మీ యొక్క పరిచర్య నిమిత్తం వాడబడినట్లుగా మీ యొక్క కృపను వారికి అందించమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో మా యొక్క సంఘాన్ని మీరు ఒకసారి జ్ఞాపకపరచుకోండి నాయన. మా యొక్క సంఘంలోని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరికి ఏ వసతులు ఉన్నాయో మీరు ఎరిగి ఉన్నారు కావున వారికి కావలసిన అవసరాలను బట్టి మీ యొక్క కృపను దయచేయమని ప్రభువా ఈ సమయం మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో మా యొక్క సంఘంలో వృద్ధులను, వితంతువులను, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు ఒక్కసారి తలంచండి నాయన. ఇదిగో మీ చిత్తమైతే మీ కోరిక ప్రకారం మాకు కావలసిన ఏ అవసరాలు ఉన్నాయో దానికి ఏ అవసరమో దాన్ని మాకు అవసరంగా తీర్చమని ప్రభువా మీ యొక్క చిత్త ప్రకారమే దయచేయమని ప్రభువా ఈ సమయంలో మేము అర్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో చదువుకున్న బిడ్డలను ఆశీర్వదించండి, పసిపిల్లలను దీవించండి, వృద్ధులను ఆదుకోండి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా నిలబడి ముందుకు నడిపించండి ప్రభువా. ఇదిగో మా సంఘంలో కానీ ప్రపంచంలో కానీ అనేక మంది నాయన అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉండగా వారందరికీ మీ యొక్క నిత్య సహాయాన్ని అందించమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో చదువుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, వారి యొక్క చదువులలో ముందుకు నడుచున్నట్లుగా మీ యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని వారికి ఇవ్వమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ గడిచిన కాలంలో మేము చేసిన సకల పాపములు మా మనసులో ఉన్న పాపములను మీదుట ఉంచుతూ ఉన్నాం తండ్రి. మా యొక్క పాపములను కనికరించి మీ యొక్క బిడ్డలుగా స్వీకరించి పరిపూర్ణంగా జీవించుటకు మీ యొక్క కృపను, వరాన్ని, అనుగ్రహాన్ని దయచేయమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థనను మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. అందరూ కూర్చుందాం, దేవుని యొక్క మాటలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేష పట్టణము మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి
తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి ఎట్లు సంభవించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎలా చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యోదా సీమోనుల అన్నవారుల సోదరుడు కాడా, ఈయన అక్కా చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యనను తన ఇంటను తప్ప ఎచటినైనను గౌరవింపబడనని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలదమంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచెను, కానీ మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈనాటి యొక్క సువార్త పట్టణంలో మన ప్రభువు యేసుక్రీస్తుల వారి గురించి కొన్ని మాటలు విశ్వాసులు కాక అవిశ్వాసులుగా మాట్లాడిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధన ఆరంభించెను. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్వగ్రామంలోనే ఆయనకే అవమానం జరిగిందని మనం చెప్పుకోవాలి. అది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే, ఇది జరగక ముందు ఆయన ఒక రక్తస్రావ రోగిని కానీ, దయ్యం పట్టిన వాడిని కానీ, యాయిరు కుమార్తెని కానీ వాళ్ళకన్నీ స్వస్థతలు చేసుకుంటూ ఆయన యొక్క స్వగ్రామానికి యేసుక్రీస్తుల ప్రభువు వారు వచ్చారు. ఆ రోజు విశ్రాంతి దినం కావటం వల్ల ఆయన కూడా ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం కూడా మొదటి పట్టణం రెండో పట్టణం చదువుకుంటూ ఉంటాం మన చర్చిలో. అలాగే ఆ రోజు కూడా ఆయన యేసుక్రీస్తుల ప్రభుల వారు ఒక పట్టణం చదివాడు. ఆ పట్టణం చదివి ఒక అధికారి వలె, మామూలుగా ఒక విశ్వాసి వలె కాకుండా ఒక దేవుని యొక్క కుమారుని వలె అధికారంతో మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆయన ఏం మాట్లాడాడు ఏందనేది మనం ముందుకెళ్తే మనకి చూసుకుందాం. పాయింట్ వైజ్గా వెళ్దాం. 1వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం కొంచెం సేపు విశ్లేషణ చేసుకుందాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. ఆయన అనేక ప్రాంతాల్లో సువార్త చేసుకుంటూ అనేక స్వస్థతలను చేకూర్చుకుంటూ శిష్యుల్ని వెంబడబెట్టుకొని ఆయన యొక్క స్వగ్రానికి వచ్చి ఆ శిష్యులతో పాటు మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి అని ఆశ్చర్యపడ్డారు. ఇంతకీ ఆయన ఏమి బోధన చేశాడు ఏంటి అనేది మనం చూసుకుంటే లూకా సువార్తకి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు చూసుకుందాం. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి, తరువాత అంటే ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టి పెరిగింది నజరేతులో. నజరేతుని విడిచి అనేక గ్రామాలని తిరుగుతూ ఆయన సువార్త ప్రకటిస్తూ అనేక మందిని స్వస్థతపరుచు అనేక ప్రజలతో బిజీగా ఉండేవాడు. స్వగ్రామంలో రోజు ఉండే పరిస్థితి కాదు. ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాడు అనుకోండి, అక్కడే సువార్త చెప్పుకుంటూ ఆ రోజు అక్కడే కాలక్షేపం చేసి రెండో రోజు ఇంకో ఊరు, అలాగా ఊర్లు మొత్తం తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉండేవాడు ఆ రోజులో యేసుక్రీస్తు. ఆ క్రమంలో ఒకసారి
అవన్నీ ముగించుకొని, ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని విశ్రాంతి దినానికి ఆయన ఊరికి రావాలి. ఆయన సొంత ఊరికి నజరేతుకు వచ్చి విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పఠనం చదివాడు. ఏం చదవమని వాళ్ళు ఇచ్చారంటే, ఆ రోజు మనం కూడా చూసుకుంటాం ఏ రోజు ఏం పఠనం చదవాలనేది మన క్యాలెండర్లో ఇవ్వబడిద్ది. అలాగే వాళ్ళకు కూడా ఆ రోజు ఏం చదవాలి పఠనం అనేది యేసుక్రీస్తుకి వాళ్ళు ఏషియా ప్రవక్త గ్రంథాన్ని చదవమని ఆయన చేతికి ఇచ్చారు. ఏషియా గ్రంథం అంటే యేసుక్రీస్తు రాకముందు రాసిన గ్రంథం. అది అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు, ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ఏషియా గ్రంథం ముందుగానే తెలియపరిచాడు. అదే గ్రంథాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చి వాళ్ళు యేసుక్రీస్తుని చదవమన్నారు. అయితే ఆయన ఆ గ్రంథాన్ని తీసుకుని 2-3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఒకటో మాట ఇది. రెండో మాట, గ్రుడ్డివారి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. 2 మాటలు మాట్లాడారు. ఆ యేషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు 2 మాటలు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇది జనరల్గా మనం యేషయా గ్రంథంలో యేషయా ప్రవక్త రాసిన అంశాన్ని మనం చదువుకుంటాం. మనం చదువుకున్నట్టే ఆ రోజు యేసుక్రీస్తు కూడా చదివాడు. ఇదంతా అయిపోయాక, చదివి వచ్చి కూర్చున్నాక ప్రజలు ఆయన వైపే చూస్తూ ఉన్నారు. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారమునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములలో వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా, వాక్యాన్ని చదివాడు. వాక్యాన్ని చదివి యథావిధిగా ఆయన యొక్క స్థానంలో కూర్చున్నప్పుడు ఆ సహచరి విశ్వాసులందరూ ఆయన వంకే ఒక విచిత్రంగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చదివిన గ్రంథం యొక్క ప్రవచనం ఏంటి? ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ప్రభు అంటే మన పిత అయిన దేవుడు యొక్క ఆత్మ నాపై ఉన్నది అంటే యేసుక్రీస్తు మీద ఉన్నదని, యేసుక్రీస్తు రాకముందే యేషయా ప్రవక్త ప్రవచించినట్లుగా యేసుక్రీస్తు వచ్చి ఆ ప్రభు చెప్పిన మాట నా గురించే అని అక్కడ ఉన్న విశ్వాసులతో మాట్లాడడం జరిగింది. అంటే నేను దేవుని యొక్క కుమారునిగా పరిచయం చేసుకున్నాడు. నేను మీలాంటి యొక్క సాధారణమైన విశ్వాసనైతే మాత్రం కాదు, నాకు ఒక ప్రత్యేకత ఉంది. తండ్రి దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది, నేనే ఆయన యొక్క కుమారుణ్ణి అని ప్రత్యేకంగా పరిచయం చేసుకొని గ్రుడ్డివారికి చూపి ఇవ్వటానికి కానీ, కుంటివారికి కాళ్ళు ఇవ్వటానికి కానీ, ఏ రోగమైనా ఏ పరిస్థితి అయినా వాళ్ళకి స్వస్థత ఇచ్చే వరాలను కానీ ఇచ్చే అర్హతను మాత్రం నేను యొక్క నా తండ్రి నుంచి నేను పొందుకున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆయన్ని ఎగతాళి చేశారు. ఆ ఎగతాళి చేసింది ఏందనేది ఈరోజు సువార్త పట్టణం. ఏమని ఎగతాళి చేసి ఉంటారు వాళ్ళు? ఈయనేమో మన యొక్క నజరేతు గ్రామంలో పలానా మరియమ్మ యేసోపుకు పుట్టాడు, వడ్రంగ పని చేసుకుంటూ ఉన్నాడు, ఈయన యొక్క సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, మన కళ్ళ ముందే పెరిగాడు, ఈయనంటరా దేవుని కుమారుడు అంటాడు, ఆ యొక్క స్వస్థత వరాలు నాకు మాత్రమే ఇచ్చాడు, దేవుని యొక్క ఆత్మ నాపైనే ఉన్నది అని చెప్పేసి అంటాడు అని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేశారు. అంటే ఆయన దేవుడి యొక్క అభిషేకాన్ని తీసుకుని వ్యక్తిగా వాళ్ళు స్వీకరించే పరిస్థితి అయితే లేదు, అక్కడ అంగీకరించలే వాళ్ళు. మన కళ్ళ ముందే పెరిగాడు కదా, ఈయన దేవుడి కుమారుడేంది, మన నజరేతు గ్రామంలోనే పెరిగాడు, మన కళ్ళ ముందే పుట్టి మన కళ్ళ ముందే పెరిగి ఇదిగో వడ్రంగ పని చేసుకుంటూ ఉన్నాడు, దేవుని ఆత్మ ఈయన మీద ఉండటం ఏంటి, కుష్టి వేదాలని ఈయన తగ్గీయటం ఏంటి, కుంటి వాళ్ళని వీళ్ళని నడిపించటం ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి, ఈయన ఏదో గొప్పలుగా చెప్పుకుంటాడని చెప్పేసి ఆయన్ని హేళన చేశారు. హేళన చేసినప్పుడు అక్కడ ఏ స్వస్థతలు చేయకుండా యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా
సువార్త మనకు మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనేది, ఏ అభిషిక్తుడు అంటే మన ఫాదర్లు కానీ పాస్టర్లు కానీ ఏ వాక్యాన్ని దేవుని యొక్క మాటగా బోధించేవారు ఎవరైనా సరే దేవుని యొక్క మాటనే బోధిస్తారు కాబట్టి, ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాటలను మనం అంగీకరించాలి అనే మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు అక్కడ యేసుక్రీస్తుని బోధకునిగా అంగీకరించలేదు కాబట్టే ఆయన అక్కడ ఏ స్వస్థతలు చేయకుండా అసలు ఆ ఊరిని వదిలిపెట్టి ఆయన వేరే ఊరికి వెళ్ళినట్టుగా కూడా మనకి ఈరోజు యొక్క సువార్త పట్టణంలో మనకి 6వ వచనంలో కనిపిస్తూ ఉంది. సహజంగా మనం కూడా అలాగే అనుకుంటాం. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మనకేదో నీతి వాక్యాలని బోధించినప్పుడు పైకి మనం అతన్ని విమర్శించకపోయినా లోపలైతే అనుకుంటాం, సపోజ్ నాలాంటి వాడు ఎవరో ఫాదరో ఒక పాస్టో లేకపోతే నేను నాలాంటి వాడు ఎవరో ఒకళ్ళు వచ్చి, అమ్మ మీరు పాపం చేయబాకండి, మీ పిల్లల్ని తప్పుదోవలో మీరు పెంచుతున్నారు, సక్రమైన మార్గంలో పెంచండి, ఇదిగో మీరు తప్పులు చేస్తున్నారు సరిదిద్దుకోండి అని ఒక 4 మంచి మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, మిగతా సాటి విశ్వాసులుగా మనం అనుకుంటాం, మాకేం చెప్పేవాళ్ళు ముందు నీ ఇంట్లో నువ్వు చూసుకోవయ్యా అని అనుకుంటాం. ఖచ్చితంగా బయటకైతే పడం కానీ ఎదురుగా బయటకైతే మనం చెప్పం కానీ ఖచ్చితంగా మనసులో అనుకునే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు కూడా అదే అనుకున్నారు ఆ రోజు. నువ్వు బోధకుడు ఏంటయ్యా, నువ్వు దేవుని కుమారుడు ఏంటి, నీకు స్వస్థత వరం ఉండటం ఏంటి, నువ్వు మా ఊర్లోనే మా కళ్ళ ముందే పుట్టావు, మాతో పాటే పని చేసుకుంటూ ఉన్నావు, ఇవన్నీ నీకు ఎట్లా వస్తాయి అని చెప్పేసి ఆయన ఎగతాళి చేశారు. ఎగతాళి చేయటం వల్ల వాళ్ళు కోల్పోయిన స్థితి ఏంటి? ఎగతాళి యేసుక్రీస్తుని ఆ ఊరిలో నజరేతులో ఎగతాళి చేయటం వల్ల వాళ్ళు కోల్పోయిన స్థితిగతులు ఏంటి అంటే, యేసుక్రీస్తు అనేక ఊరుల్లో అనేక స్వస్థతలు చేశాడు. కానీ ఆయన సొంత ఊరిలో నజరేతులో మాత్రం ఏ స్వస్థతలు చేయలా. ఎందుకు చేయలేదంటే సొంత ఊరు వాళ్ళు ఆయన నమ్మలా, ఆయన్ని దేవుడిగా విశ్వసించలా, నమ్మలా. అందుకే మనకు 6వ వచనంలో మన యేసుప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నాడు, వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి, విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో ఉన్నారు, అవిశ్వాసంతో ఉండి ఈయన్ని దేవుని కుమారుడుగా అంగీకరించకుండా, ఈయన మరియమ్మ కుమారుడు, వడ్రింగ పని చేసుకునేవాడు, నిన్న మొన్నటిదాకా మనతో పాటు తిరిగినోడే కదా, మన ఊరిలోనే పుట్టినోడు కదా, ఈయన దేవుని కుమారుడేందని వాళ్ళు విశ్వాసాన్ని చూపించకుండా వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బయటపెట్టి క్రీస్తుని విమర్శించినప్పుడు, సరే వీళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏమి చెప్పినా కూడా వీళ్ళు స్వీకరించే పరిస్థితులు లేదు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమి బోధన చేయకుండా, ఏ స్వస్థతలు చేయకుండా అక్కడ నుంచి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకి మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం కూడా మనకి ఫాదర్ వస్తూ ఉంటాడు. మనకి 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఒక్క ఫాదర్ మారుతూ ఉంటారు. ఖచ్చితంగా మనకి బోధకుడుగా అభిషేకించబడిన వ్యక్తులు వాళ్ళు. ఆ రోజు ఏ విధంగా అవిశ్వాసంతో యేసుక్రీస్తుని ఏ విధంగా అగౌరవపరిచారో మనం కూడా అలాగే దేవుని యొక్క అభిషిక్తుల కోసం ఫాదర్లు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, దేవుని మాటలు చెప్పే ఎవరినైనా సరే గౌరవించి తగు రీతిలో వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ లేఖనం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కొన్ని దారుణాలైతే కొన్ని సంఘాల్లో కొన్ని సంఘాల్లో మన సంఘాల్లో కూడా కులాలుగా విభజన జరిగిపోయినాయి. కొన్ని సంఘాలు ప్రాంతాలుగా విభజన జరిగిపోయినాయి. అనేక రకాల సంఘాలు విభజించబడ్డాయి. సంఘానికి కులం మతం భేదం ఎలాంటిది లేదు. ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క బిడ్డలుగా ఉండాల్సిందే. మన సంఘాల్లో కూడా నేను మన ఫాదర్లు వేరే కొన్ని సంఘాల్లోకి వెళ్ళినప్పుడు తిరస్కరించారంట. కొన్ని సంఘాలు, మేమంతా ఇదిగో మా యొక్క కులానికి సంబంధించిన వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు ఫాదర్ను కూడా మా యొక్క కులానికి సంబంధించిన వాళ్ళనే మీరు పంపించాలి అనే డిమాండ్ కూడా కొన్ని ఏరియాల్లో జరిగిందంట. నాకు ఈ మధ్య విజయవాడలో ఒక విజయరాజు ఫాదర్ అనే అతను మనకి చెప్పడం జరిగింది. అది
అంటే వీళ్ళ పిచ్చ ఏ రీతిగా మారిపోయిందో చూడండి. అక్కడ వాళ్ళకి దేవుడు కాదు కావాల్సింది, మేమంతా ఇదిగో ఒక కులానికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి మాకు కూడా మా కులానికి సంబంధించిన ఫాదర్నే పంపించండి అనే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసులుగా ఉన్నారో అవిశ్వాసులుగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనకైతే ఆ పరిస్థితి రాలేదు, కానీ కొన్ని ఏరియాల్లో అయితే మాత్రం ఇలా జరుగుతూ ఉందంట. మనకి మన విచారణలో ఫాదరే దీని గురించి చెప్పి బాధపడిన సందర్భం కూడా నాకు విన్నాను నేను. కాబట్టి దేవుని యొక్క అభిషేక్తుడు అంటే దేవుని శాఖ అభిషేకింపబడిన వాడికి తారతమ్యం అనేది ఎలాంటి భేదములు కూడా ఉండవు. చిన్న పెద్ద పేద ధనిక ఇలాంటి తారతమ్యాలు, ఉన్నవాడు లేనివాడు, ఇలాంటి తారతమ్యాలు అనేది ఎలాంటి మచ్చుకు కూడా కనపడకూడదు. వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించాలి. ఫాదర్లైనంత మాత్రాన మేమేదో దేవుని చేత అభిషక్తులుగా ఉన్నాం కాబట్టి మేమేం చెప్తే అదే చేయాలి అనే దృష్టిలో వాళ్ళు కూడా ఉండకూడదు. ఏదైనా సరే దేవుని యొక్క మాట ప్రకారమే వాళ్ళు కూడా నడవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు కూడా అదే చెప్పాడు, మీరు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి ఇంకా మీకు చెప్పినా ఒకటే చెప్పపోయినా ఒకటే అని చెప్పి అక్కడ అలిగి వెళ్ళిపోయినట్టుగా మనకి ఈరోజు యొక్క సువార్త పట్టణంలో కనిపిస్తూ ఉంది. ఒక్కసారి అదే దుస్థితి మనం ఆలోచన చేసుకుందాం. మన సంఘంలో కూడా అక్కడ ఏ విధంగా అయితే యేసుక్రీస్తు అలిగెళ్ళాడో మన సంఘాల్లో కూడా మన ఫాదర్లు అలిగిన సందర్భాలు మన చర్చిలో కనపడ్డాయా లేదా? చాలా ఉన్నాయి, లేవా? అక్కడ యేసుక్రీస్తు బోధన చెప్తే ఆయన అలిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మన సంఘంలో కూడా ప్రత్యేకంగా మన అక్కయ్యపాలెం సంఘంలో కూడా దేవుని యొక్క అభిషిక్తుడు ఫాదర్గా వచ్చి సంఘం సహకరించగా వాళ్ళు అలిగిలిన రోజులు కూడా ఇక్కడ మనం చూసాం. కాబట్టి మనం విశ్వాసులుగా ఉంటే మాత్రం అది ఎప్పటికీ జరగదు. అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిద్ది. వాస్తవంగా ఈరోజు ఫాదర్ రానని నాకు నిన్నే చెప్పి వెంకట్రావు, నేను ఈరోజు నాకు మీటింగ్ ఉంది నెల్లూరులో, ఉదయం వేడపాలెంలో ప్రేయర్ చేసుకుని నేను ఏమన్నా నెల్లూరు వెళ్ళిపోవాలి, ఆరాధన క్రమం నువ్వు జరిపించు, చర్చి మాత్రం మూతయ్యబాక, ఫాదర్ రావట్లేదేమో, జనాలు రారేమో, ఎవరు రారేమో అని నువ్వు అసలు పెట్టుకోవద్దు, ఎవరు వచ్చినా రాకపోయినా ఆరాధన క్రమం జరిపించు అని చెప్పి నిన్న చెప్పాడు నాకు. వాస్తవం మా ఇంట్లో కూడా ముగ్గురు లేరు ఈరోజు ఆడవాళ్ళు. రాత్రి మా అమ్మ ఎవరు లేరు కదా రేపు చర్చి పెడుతున్నావంటే లేదు పెట్టాలి, ఫాదర్ ఇలా చెప్పాడు, ఎవరు వచ్చినా రాకపోయినా పెట్టాల్సిందే చర్చి అని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది. సరే, ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే బోధనల్ని ఆయన్ని నిరాకరించారో మనం కూడా మనకి గురువులను పంపించినప్పుడు ఇలా కరుణాకర్ ఫాదర్ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు, ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎవరు వచ్చినా దేవుని యొక్క అభిషిక్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం తగు విధంగా గౌరవించాలి. వాళ్ళు అలిగిలిన సందర్భాన్ని కూడా మనం తీసుకొచ్చామంటే అది చాలా అవమానకరం, మనకు అవమానకరం. అది ఇంతకుముందు ఎవరో శౌరిరెడ్డి ఫాదర్ ఉన్నప్పుడు అనుకుంటాను అలిగెళ్ళాడు, ఎన్ఎస్ఆం ఫాదర్ అనుకుంటాను వచ్చి తలుపులు తాళం వేస్తానికి అవసరం లేదు చర్చి ఎందుకని కూడా మాట్లాడిన సందర్భంగా ఉంది. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? విశ్వాసులు అవిశ్వాసంలో ఉండటం వల్లే. ఆ అవిశ్వాసాన్ని వదిలిపెట్టి విశ్వాసంలోకి మనం రాగలిగితే ఆ పరిస్థితి ఖచ్చితంగా రాదు మనకి. ఇక్కడ చర్చిలో 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, ఎవరైనా వచ్చారా లేరా అనేది ముఖ్యం కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరికి వాళ్ళు అనుకోవాలి, ఎవరు లేరులే మనమేం వెళ్తాంలే అనే పరిస్థితి మనకు ఉండకూడదు. ఆ ఆలోచన మనకు ఉండకూడదు. చర్చి ఓపెన్ చేసినప్పుడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇదిగో ఇలా ఆదివారం ప్రార్థన పెట్టినా పెట్టకపోయినా ఇదిగో మనం వెళ్ళి ఒక 5 నిమిషాలు మన దేవాది దేవుణ్ణి ధ్యానించుకోవాలనే ఆలోచన మనకి కలగాలి. రోజులో 10 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కనీసం మనం రోజులో ఒక్కసారన్నా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన రోజులో ఒక్కసారన్నా చేయగలకపోవటం వల్లే మనం విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే దేవుడు మనల్ని వదిలిపెడుతూ ఉన్నాడు. ప్రార్థన అంటే దేవుడికి దగ్గర కావటం. మనం దగ్గరకి రానప్పుడు దేవుడు ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. మీరందరూ ఒకసారి ఆలోచించండి.
ఆ రోజు నజరేతు గ్రామంలో యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే తిరస్కరిస్తే, ఆయన ఏ విధంగా అయితే అలిగి వెళ్ళిపోయాడో, ఆయన ఆ విధంగా అలిగి వెళ్ళిపోవడం వల్ల ఆ నజరేతు గ్రామానికి ఈరోజు కూడా స్టిల్ యేసుక్రీస్తు చనిపోయి 2024 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు కూడా ఆ నజరేతు గ్రామం పాడుబడిపోయిన గ్రామంగానే ఉందంట. ఈరోజు కూడా పాడుబడిన గ్రామంగానే ఉందంట. మరి దేవాది దేవుడు పుట్టిన గ్రామం, పెరిగిన గ్రామం ఎలా ఉండాలి? ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని అంగీకరించకపోగా హేళన చేశారు. ఆ చెప్పేవాళ్ళవయ్యా, నువ్వు మరియమ్మ కుమారుడివి, నువ్వు వడ్రింగ్ పని చేసుకునేవాడివి, నువ్వు చెబితే మేము వినాలా అని హేళన చేశారు. అందుకే ఆయన మీరు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వేరే ఊళ్ళోకి వెళ్ళి అనేక బోధనలు చేసుకుంటూ అనేక మందిని సమకూర్చుకున్నాడు. ఆయన విశ్వాసంలోకి సమకూర్చుకుంటూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఏ ప్రవక్త అయినా, ఏ పాస్టర్ అయినా, ఏ బోధకుడైనా, ఏ ఫాదర్ అయినా, ఏ దేవుని యొక్క మాట చెప్పేవాడు ఎవడైనా సరే సొంత ఊరిలో ఆదరణ పొందుకోలేడు అని స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడాడు. ఎందుకంటే ఆ అవమానాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి దాని గురించి చెప్పాడు. అందుకే మన సంఘాల్లో కూడా మన విచారంలో ఉన్న ఫాదర్లను మన విచారంలో ఏనాటికి వేయరు. ఎందుకంటే వాళ్ళ సొంతూరు పంపించామనుకో, సపోజ్ మన ఊరిలో యేసురత్నం ఫాదర్ ఉన్నాడు, ఆయన వచ్చి ఇక్కడ నిలబడి మాటలు చెప్పారు అనుకో, మన వాళ్ళ మనసులో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? ఈయన చెప్పేళ్ళు ఈ సంగతి అంతా మాకు చిన్నప్పుడు తెలుసు. దేవుని యొక్క అభిషిక్తుడిగా వచ్చి మాటలు చెప్పినప్పుడు ఆయన యొక్క మాటనైతే తీసుకోరు. చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన, మా కళ్ళ ముందు ఉన్నవాడు చేసిన చేస్తాలని మాకు తెలిసిన మనం మనసులో అనుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ తీసివేయబడే వాళ్ళు దేవుని యొక్క అభిషిక్తులుగా ఎంచుకోబడ్డారు కాబట్టి ఆ పాత జ్ఞాపకాలని మనం తీసేసుకోవాలి. అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సరే వాళ్ళు ఏదైనా అవ్వచ్చు, అది ప్రభువు చూసుకుంటాడు. వాళ్ళు పాపం చేశారా, పుణ్యం చేశారా, ఇంకోటి చేశారా అది మనకు అనవసరం. దేవుని యొక్క అభిషిక్తునిగా వచ్చి మనకిక్కడ దేవుని యొక్క మాట చెప్పినప్పుడు మనం ఆ దేవుని యొక్క మాటనే తీసుకోవాలి. కానీ ఆయన యొక్క పర్సనల్ అంశాలను కానీ ఆయన కుటుంబ అంశాలను కానీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసి ఉండొచ్చు, దానికి తీర్పు చెప్పేవాడు నువ్వు కాదు. తీర్పు దినయాన యేసుక్రీస్తే తీర్పు చెబుతాడు వాళ్ళకి. కాబట్టి ఏ అభిషిక్తుడినైనా సరే, మాటను దేవుడు మాటలు చెప్పిన వాళ్ళని ఎవరినైనా సరే మనం అంగీకరించాలి. దేవుని మాట అంటే మంచిదే, దేవుని మాట మంచిదే. కానీ అది మంచివాడు చెప్తున్నాడు, చెడ్డవాడు చెప్తున్నది మనకు అనవసరం. చెడ్డవాడు చెప్పినా ఆ మంచి మాట చెప్తున్నాడు, మంచివాడు చెప్పినా ఆ మంచి మాట చెప్తున్నాడు. కాబట్టి ఆ మంచి మాటను మాత్రమే మనం స్వీకరించాలి తప్ప వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళి మనం తొంగి చూడాల్సిన అవసరం లేదని ఇక్కడ మనకి ఈరోజు యొక్క సువార్త పట్టణం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే కళ్ళ ముందు జరిగేదాన్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా, ఐడియా ఉందంటారా మీకు? ఉందా? హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో ఉంది. తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసా? చదువుకునే వాళ్ళు తెలిసి ఉండాలి. ఇది గూగుల్లో కొట్టుకొని, ఇంటికి పోయాకైనా సరే గూగుల్లో కొట్టుకో, హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా అని కొడితే వస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయలతో వెచ్చించి ఈ యూనివర్సిటీ కట్టబడింది. ఈరోజు మనం ఇక్కడ చదివే బీటెక్ 45,000 రూపాయలతో, సంవత్సరానికి 80,000 రూపాయలతో చదువుకుంటే ఆ యూనివర్సిటీలో చదవాలంటే సంవత్సరానికి 80 లక్షల రూపాయలు కావాలి. అంత విలువగల యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ యూనివర్సిటీ స్థాపించక ముందు ఒక సంఘటనలు జరిగినాయి. ఈరోజు మనకి సువార్తకి లింక్ అయి ఉంటాయి ఆ మాటలు. అందుకే దాని గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ అమెరికాలో ఒక యూనివర్సిటీ నడిపే వాళ్ళ దగ్గరకు పోయి ఒక కుటుంబం, యూనివర్సిటీకి ఒక వీసీ ఉంటారు కదా, ఛాన్సలర్స్. వీసీ అంటే తెలుసు కదా మీకు, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఛాన్సలర్స్ దగ్గరకు పోయి, ఇదిగో మా కుమారుడు ఒక అతను చనిపోయాడు, మా కుమారుడు యొక్క జ్ఞాపకార్థం కోసం ఈ యూనివర్సిటీలో ఏదైనా ఒక బిల్డింగు మేము కట్టిద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక కుటుంబం వెళ్ళారు. ఒక భార్య, ఒక భర్త.
బాగా వినాలి, ఇది మీకు కూడా పనికి వస్తుంది రేపు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఛాన్సలరు వీళ్ళు చూడటానికి ఎలా ఉన్నారు, వీళ్ళ ముఖానికి మా యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ కట్టించే కెపాసిటీ వీళ్ళకు ఉందా అని మనసులో అనుకొని, అదమ్మా ఇది మీకు సాధ్యం అయిద్దా, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలతో, దాదాపు మీరు ఒక బిల్డింగ్ అంటున్నారు కాబట్టి దాదాపు ఒక 5-6 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, మీరు అంత ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏంటి మనం యూనివర్సిటీలో బిల్డింగ్ కడదాం అనుకుంటే 5-6 కోట్లేనా అయ్యేది, ఇంకా మేమెంతో ఇంకా 1000 కోట్ల రూపాయలు అవుతాయి అనుకున్నాం, 5-6 కోట్లు అయితే అసలు యూనివర్సిటీనే కట్టవచ్చు కదా మనం అని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి యూనివర్సిటీని నిర్మించారు వాళ్ళు. ఆ యూనివర్సిటీ పేరే హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికా ఇప్పుడు నేను చెప్పింది. ఆ యూనివర్సిటీ అధినేతలు ఒకప్పుడు ఇంకో యూనివర్సిటీకి పోయి ఏదో దానం చేస్తామయ్యా మా కుమారుడి పేరు మీదుగా ఒక బిల్డింగ్ కడతామంటే వాళ్ళు ఒప్పుకోవాలా, మీరేం కడతారులే పోండమ్మా, ఇక్కడ కొట్టాలంటే 5-6 కోట్లు అయింది, మీ వల్ల ఏడైద్ది అని చెప్పేసి వాళ్ళని అవమానపరిచారు. వాళ్ళ అవమానాన్ని దింగమింగుకొని బయటకు వచ్చి దానికంటే కూడా రెట్టింపు యూనివర్సిటీని కట్టారు. 1800 కరెక్ట్గా నాకు ఎప్పుడు నిర్మాణం అయిందో తెలియదు కానీ మొత్తానికి 1800 చిల్లర సంవత్సరంలో నిర్మాణం అయింది. అది మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి, హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా కొడితే మీకు గూగుల్లో వస్తుంది ఈ చరిత్ర ఇదంతా. అదే ఆ రోజు ఆ యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ వాళ్ళని అవమానపరచకుండా అదే ఆయన ఒక బిల్డింగ్ కట్టించుకునే పని అయితే వీళ్ళు అసలు ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ అనేవాళ్ళు స్థాపన జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం వచ్చిన ప్రతి వ్యక్తిని తక్కువ వాడైనా సరే ఎక్కువ వాడైనా సరే ఒక మాట చెప్పడానికి కానీ ఒక సహాయం చేయడానికి కానీ ఏదైనా ఒక మనసుతో ఏదైనా చేయడానికి ముందుకు వచ్చినా కానీ ఎవరిని కూడా మనం అగౌరవపరచకుండా గౌరవంగా స్వీకరించాలనేదే ఉద్దేశం. ఆ రోజు కూడా యేసుక్రీస్తుని వాళ్ళు పఠనం చదివాడు, బోధన చేసి అంగీకరించినట్టయితే దేవునికి యొక్క అంగీకార యోగ్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క మాటను తిరస్కరించారో వాళ్ళు అవిశ్వాసులుగా మారిపోవడం వల్ల వాళ్ళు పరిపూర్ణత చెందల, ఈరోజుకి ఆ గ్రామం కూడా పరిపూర్ణత చెందల. కానీ ఇక్కడ మనం అక్కడ వాళ్ళు చేసింది వినపోయినా బాధలేదు, కానీ దేవునిని అవమానపరిచారు వాళ్ళు. మా ఊరుడే కదా, మా మరియమ్మ కొడుకే కదా, మా వడ్రింగ్ పని చేసేవాడే కదా వీడు, ఈ ముచ్చరినప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా ఒక హేళనతో మాట్లాడారు వాళ్ళు. మరి ఇదే వడ్రింగి, ఇదే మరియమ్మ నజరేతులో జరిగే కుర్రాడే కదా మరి పక్క దేశాల వాళ్ళందరూ ఈయన దేవుడిగా ఎందుకు కొలుస్తూ ఉన్నారనేది వీళ్ళు అంగీకరించలేకపోతున్నారు. పక్కన ఊరోళ్ళు మొత్తం, పక్కన పట్టణాల వాళ్ళు మాత్రం విశ్వాసంతో ఉన్నారు, దేవుని అంగీకరిస్తూ ఉన్నారు. అరే ఈయన బాగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడేమో అని చెప్పి అంగీకరిస్తూ ఉన్నారు. కానీ సొంత ఊరిలో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుని తిరస్కరించారు. కాబట్టి ఈరోజు కూడా మనకి ఆ రోజు అభిషక్తుడు యేసుక్రీస్తుగా ఉన్నాడు, ఈరోజు అభిషక్తులుగా మన ఫాదర్లు ఉన్నారు. ఫాదర్లకు కూడా మనం దేవుడికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అయితే కాదు, కానీ కొన్ని నియమాలు అయితే మనకి ఇవ్వబడ్డాయి. యాజక ధర్మాన్ని వాళ్ళు పాటించే వాళ్ళని మనం ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది ఖచ్చితంగా కొన్ని ఇవ్వబడ్డాయి. కానీ మీరు అనొచ్చు, ఏం చేయాలి, వాళ్ళు ఉండరు కదా, ఎప్పుడో పూజకు వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోతారు కదా అని మనకు క్వశ్చన్ రావచ్చు. ఇదే డిస్కషను ఆల్రెడీ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీటింగ్ కూడా అదే ఉండొచ్చు బహుశా. ఒక సేవకుడు ఒక గ్రామంలోకి వచ్చాడంటే ఖచ్చితంగా ఆయనకి మనం కానుక రూపంలో ఎంతో కొంత ఇచ్చి పంపించాల్సిన అవసరం యేసుక్రీస్తు బైబిల్లోనే చెప్పి ఉన్నాడు. మనం ఈ రోజున మనం ఏమిస్తున్నాం, మన యాజకులకి ఏమిస్తూ ఉన్నాం, ఈటంగా పైపెచ్చు వాళ్ళు ఇవ్వట్లేదని మనం ఏడుస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఇవ్వడం కాదు, యాజకుడికి మనం ఇచ్చేది కాకుండా వాళ్ళు మనకేమి ఇవ్వట్లేదు, ఏం తీసుకురావట్లేదు అని అడుగుతూ ఉండే పరిస్థితికి వచ్చాం. వాస్తవంగా వాళ్ళు మనకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు ఇవ్వాలమ్మా మనకి, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి, సంస్థ నుంచి మనకేం రావట్లేదు అనేవాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇవ్వాలి వాళ్ళు మనకి.
ఆ మాట అన్నప్పుడు మీరు వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలని మీరు అడగవచ్చు. వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలని మీరు అడగవచ్చు. యేసుక్రీస్తు శిష్యుల్ని పంపిస్తున్నాడు. ప్రచారాన్ని పంపించేటప్పుడు ఇదిగో ఇద్దరు ఈ ఊరికి వెళ్ళండి, ఇద్దరు ఇదిగో ఇంకో ఊరికి వెళ్ళండి, ఇద్దరు ఇంకో ఊరికి వెళ్ళండి అని ప్రచారానికి పంపించేటప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో కొన్ని మాటలు చెప్పాడు. మీరు కట్టుకున్న బట్టలతో మాత్రమే వెళ్ళండి, బట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, భుజించడానికి ఆహారం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఏ విధంగా అయితే ఒంటరిగా ఉన్నారో ఇదే బట్టలతో మీరు ఒక కర్ర తీసుకొని, చేతి కర్ర తీసుకొని మాత్రమే మీరు ప్రచారం చేయండి అని బోధించినప్పుడు సహజంగా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఇదేందయ్యా, ఏం తీసుకెళ్ళకూడదు అంటున్నాడు, అదేదో ఊరు వెళ్ళమంటున్నాడు, మరి మేము ఎట్లా తినాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి అనే క్వశ్చన్ వాళ్ళకి రావచ్చు. మనుషులు అనుకున్నారు, కానీ యేసుక్రీస్తు ముందు వాళ్ళు అడగల. మనుషులు అనుకున్న దాన్ని కూడా క్రీస్తు గ్రహించి, మీరు తిండి కోసం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఏ పట్టణానికైతే అడుగు పెడతారో ఆ పట్టణంలోని కొంతమంది విశ్వాసులు మీ బాగోగులు చూడటానికి కానీ మీ యొక్క ఆహారాన్ని అందించడానికి కానీ వాళ్ళు సహాయపడతారు. మీ యొక్క సువార్తని వాళ్ళకి ఇవ్వండి, దాని ఫలితంగా మీ యొక్క ఆహారాన్ని వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి అని యేసుక్రీస్తు బైబిల్లో 4 సువార్తల్లో మనకు స్పష్టంగా చెప్పబడింది. మరి మనకు సువార్త వస్తున్నారు, ఫాదర్లు ఉన్నారు, మరి వాళ్ళు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, మరి ఇక్కడికి వచ్చి సువార్త చేస్తూ ఉన్నారు. అసలు అక్కాయపాలెం రావాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు వేడపాలెం రావాల్సిన అవసరం ఏంటి, ఫాదర్లు చీరాల్లో ప్రసంగాలు చేయాల్సిన అవసరం ఏంటి, ప్రతి గ్రామం తిరగాల్సిన అవసరం వాళ్ళకేంటి, వాళ్ళకేంటి లాభం, వాళ్ళకేంటి లాభం? దేవుని యొక్క సువార్తని ప్రతి ప్రాంతంలో విస్తరణ చేయాలనే ఆలోచించి మన శ్రీసభ ఈ సిస్టాన్ని పెట్టింది. అదే ఫాదర్లు కానీ మనకు లేకపోతే దేవుడు అంటే ఏందో మనం తెలుసుకునే వాళ్ళం కాదు, బైబిల్ ఏంటి ఏందో కూడా మనం తెలుసుకునే వాళ్ళం కాదు, దేవుని యొక్క మాటలు ఏంటో కూడా మనకి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు రాబట్టే బైబిల్ ఏంటో మనం తెలుసుకున్నాం, దేవుని యొక్క మాటలు ఏంటో మనం తెలుసుకున్నాం, అసలు దేవుని యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకొని ఈ యొక్క విశ్వాసంలోకి వచ్చి ఉన్నాం మనం ఈ రోజున. మరి వాళ్ళు వాళ్ళ కుటుంబాలని త్యాగాన్ని చేసి, వాళ్ళ ఊర్లను వదిలేసి, వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి, అన్నల తమ్ముళ్ళని వదిలేసి, ఆస్తుపాస్తులను వదిలేసి ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి వాళ్ళు. ఇక్కడ మనకన్నా నయం, ఇక ఊరు ప్రాంతం అంతా బాగుంటుంది. కొన్ని ఏరియాలు అయితే అడవుల్లో పోయాల్సిన పరిస్థితి ఉంటుంది, అడవుల్లోకి సువార్త చెప్పాల్సిన పరిస్థితి, నడుచుకుంటా పోయి సువార్త చెప్పాల్సిన పరిస్థితి కొన్ని ఏరియాల్లో అయితే, కొండల ప్రదేశాలు. మరి ఇంత ప్రయాసపడి వాళ్ళు సువార్త చేయాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ యొక్క దేవుని యొక్క సేవ కోసం అంకితమయ్యారు. దేవుని యొక్క సేవకి అంకితమై దేవుని యొక్క మాటల్ని ప్రతి వాణిని, దేవుని యొక్క ప్రతి మాటని ప్రతి ఊరిలో వినిపించాలని వాళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు వాళ్ళని మనం అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కొన్ని సంఘాల్లో అయితే మరీ దారుణంగా ఉంది. మనం అనుకుంటాం పైనుంచి వస్తాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి, పైనుంచి రావు, ఏమీ రావు. పైనుంచి వస్తాయంటే వాళ్ళ పర్సనల్స్, వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఏమైనా ప్రమోషన్ తెచ్చుకోవడం తప్పితే సంస్థ అయితే ఏమి ఇవ్వదు వాళ్ళకి. ఇప్పుడు మనకు కూడా శారీస్ పంపిణీ జరిగినాయి. వాస్తవంగా ఆయన ఏడపాలెం ఫాదరు పంపిణీ చేశాడు. మన గ్రామమే కాదు, మన విచారణలో ఉన్న అన్ని గ్రామాలకు పంపిణీ చేశాడు. ఈ పంపిణీ ఆయన సొంత డబ్బులతోటి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ యొక్క జ్ఞాపకార్థంగా పంపిణీ చేయడం జరిగింది. ఏదో పైనుంచి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారని మనం అనుకోవటానికి లేదు. ఆయన సొంతంగా పెట్టుకున్న డబ్బులు అవి. వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఇచ్చాడు. ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే, నేను వాస్తవం గోడ గురించి అడిగినప్పుడు ఈ విషయం చెప్పారు నాకు. అయ్యా, ఇది పరిస్థితి, మేము సంస్థ నుంచి మాకేమీ రావు, ఇది నా సొంతంగా నేను ఏదో సహాయం చేయాలనుకుంటున్నాను, మా అమ్మ జ్ఞాపకార్థంగా, అదంటే చాలా ఎక్కువ అమౌంట్ అయింది కాబట్టి ప్రస్తుతానికి నేను దాన్ని సమకూర్చలేను,
నేను అనుకున్న దాని వరకంటే సరే ఫాదర్ మీ ఇష్టం అన్నాం మేము. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు సేవకుడుగా వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే నజరేతు గ్రామంలో తిరస్కరించారో అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క అభిషిక్తులు ఫాదర్లుగా వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఫాదర్లు కోటా బియ్యం తింటారు తెలుసా మీకు? ఇప్పుడు మన ఫాదర్ కోటా బియ్యం అయితే తింటాడు మీకు తెలుసా? మీరు అనుకుంటారు పై కారు వేసుకొస్తున్నాడు, బుల్లెట్ వేసుకొస్తున్నాడు అనుకుంటారు మీరు. కోటా బియ్యం అయింది తినేది ఇప్పుడు. ఇక్కడ కూడా చూసా కరెంట్ పని చేసే రోజుల్లో ఈ వచ్చిన కొత్తలో ఈ కరెంట్ పని చేసేటప్పుడు కరుణాకర్ ఫాదరు ఈ ఎలక్ట్రీషియన్ పని చేసే వాళ్ళని 3 తీసుకొచ్చి పని చేయించాడు 2 రోజులు 3 రోజులు. ఇక్కడ కనీసం మనోళ్ళు పలకరించిన పాపం కూడా పోలా. అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు చూస్తున్నారు, కానీ ఇటు వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చి మన మందిరంలో పని జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని వచ్చి ఫాదర్ని మంచి చెడ్డ కనీసం ఇదిగో ఫాదర్ మంచినీళ్ళు తాగండి పలకరించిన పరిస్థితి కూడా లేదు. నేను వచ్చాను ఆ రోజు, ఎందుకో మధ్యాహ్నం వచ్చి భోజనం టైంలో వచ్చినప్పుడు ఈ కరెంటు పనులు పనిచేస్తూ ఉన్నారు, ఫాదర్ ఏం భోజనం తేడానికి వెళ్ళాడని చెప్పారు. సరే నిలబడి వాళ్ళతో పాటు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫాదర్ వచ్చాడు ఎమ్మన్నే. ఇంకా భోజనం అనుకుంటే నేనేదో మంచి భోజనం తీసుకొస్తాడు కావాలనుకున్న పాపం. ఆ రోజు చూస్తే వాళ్ళ భోజనం నిజంగా నాకు భలే బాధేసి ఫాదర్ ఇది కాదులే, ఈ 2 రోజులు కానీ 3 రోజులు కానీ పని చేస్తున్నారు కదా, ఈ పని వాళ్ళని మా ఇంట్లో భోజనం చేయమని చెప్పి ఫాదర్ అని చెప్పి నేను మా ఇంట్లో భోజనం పెట్టాను. ఇవన్నీ తెలుసా మీకు? పని ఇవన్నీ జరిగినాయని తెలుసా? ఆ బియ్యం చూస్తే అన్నం చూస్తే నాకు ఇది అనిపించింది, పాపం ఇదా వీళ్ళు తినేది అనిపించింది. మనం అనుకుంటాం కారులో తిరుగుతున్నారు, బుల్లెట్లో తిరుగుతున్నారు, పైనుంచి తెల్లంగీలు వేసారు, ఇస్త్రీ కోట్లు వేసారు అనుకుంటాం. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. చాలా సమస్యలతో ఉంటారు. ఫాదర్లకు కూడా చాలా సమస్యలు ఉంటాయి. బిషప్లు అల్లాడిస్తారు వాళ్ళని. అన్నీ వీళ్ళకి పై అధికారులు బిషప్స్ ఉంటారు, వీళ్ళు ప్రతిదానికి లెక్క చెప్పాలి. అక్కడ బిషప్లు కార్డినల్స్కి చెప్పాలి, కార్డినల్స్ పోపుకి చెప్పాలి. ఇది చైన్ లింకు. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు ప్రవర్తించడానికి లేదు. వేడపల్లిలో ఒక సంస్కృతి ఉంది. ఇన్ని బియ్యం తీసుకొస్తారండి, ఈరోజు కూడా వస్తున్నారు. నేను మొన్న చూసి ఆశ్చర్యపోయా. ఇన్ని బియ్యం తీసుకొచ్చే ప్రతి ఆదివారం, నేను మొన్న కొత్తపాలెం వెళ్ళా, పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం మీ మామయ్య దగ్గరికి వెళ్ళా. నేను కూర్చుని అక్కడ కాసేపు ముచ్చుంటే ప్రతి వాళ్ళు ఒక డబ్బా బియ్యం తీసుకెళ్తున్నారు. ఒక డబ్బా, ఇంత డబ్బా ఉంది వాళ్ళ చేతుల్లో. ఏం బాబాయ్, ప్రతి వాళ్ళు చర్చికి వెళ్ళి వాళ్ళందరూ బైబిల్ పెట్టుకొని ఒక డబ్బా బియ్యం తీసుకెళ్తుంటే, ఏం బాబాయ్ బియ్యం తీసుకెళ్తున్నారంటేను, మరి వాటి మీదే కదంటారా పాస్టర్ బతికేది అని అన్నాడు. వీళ్ళు ఇచ్చిన బియ్యమే కదంటారా పాపం ఆయన బతికేది, ఇంకా ఆయనకేం పని ఉండదు. వాళ్ళు ఇచ్చే కానుకలు, వాళ్ళు ఇచ్చే బియ్యం, వాటితోటే కదా ఆయన బతికేది అని చెప్పేసి అంటే, అరే మనమేమి ఇస్తున్నాం రా చర్చికి అనిపించింది నాకు. మనం ఏమి ఇస్తున్నాం రా ఈ చర్చికి? కనీసం ఆదివారం అయితే కానుకలు కూడా మనం సరిగ్గా వేయట్లా. 100 రూపాయలు 120 రూపాయలు కానుకలు అవుతుంది. సిగ్గుపోయి నాకే సిగ్గేసి నేను కలిపియాల్సి వచ్చిన పరిస్థితి. ఇంతకుముందు ఆయన కూడా అదే చేసేవాడు. ప్రసాదం ఉన్నప్పుడు కూడా అదే జరిగిందంట. ఇప్పుడు కూడా నాకు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 10 రూపాయలు 5 రూపాయలు ఏరుకొని పెట్టుకొని వస్తారట్టుంది ఇవే వేయాలని. ఈ సంస్కృతి కరెక్ట్ కాదు. సర్వోదయ కాలనీ వెళ్ళా, 500-600 రూపాయలు కానుకలు వచ్చినాయి అక్కడ. ఒకరోజు నేను వెళ్ళే సర్వోదయ కాలనీ, మన 110 రూపాయలు 120 రూపాయలు. మీరే కదా లెక్కేసేది. ఎంత వస్తాయి రా కానుకలు మన చర్చిలో? మీరే కదా లెక్కేసేది వారం. నాకు తెలిసి అయితే 120 రూపాయలు 110 రూపాయలు 130 రూపాయలు. ఆ 110 రూపాయలు కనీసం ఆయన వచ్చే బండి పెట్రోల్ కూడా రావు. కాబట్టి విస్తారంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ డిమాండ్ అయితే లేదు, ఇంత ఇవ్వాల్సిందని డిమాండ్ లేదు. కానీ మనం ఆలోచన చేయాలి. అరే అంత దూరం నుంచి సేవకుడు వచ్చి మన కోసం మనకి దేవుని యొక్క మాటలు నేర్పించి వెళ్ళేటప్పుడు ఆయనకి మనం ఏం చేస్తున్నాం అనే కృతజ్ఞత మనకు ఉండాలి. ఎన్ని బాధలు మనసులో పెట్టుకొని నలిగిపోతూ ఉంటారు, కానీ మనం చెప్పరు. ఈ బాధలు ఉంటాయి వాళ్ళకి.
ఇదే పరిస్థితి ఆ రోజు యేసుక్రీస్తుకు కూడా అక్కడ ఆ మందిరంలో ఇలాంటి అవమానాలే జరిగినాయి. ఆయన చూసి మీరు అవిశ్వాసంలాగా ఉన్నారు, ఇంకా మీకు చెప్పిన ఒకటే చెప్పిన ఒకటి అని చెప్పి అసలు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. మరి దేవుడే ఒక ఊరిని డివైడ్ చేసేసాడంటే ఆ ఊరి ఎలా ఉంటుంది? దేవుడే ఈ ఊరిని మన కాదు, ఇక వీళ్ళు మనకు చెప్పిన వినరు అని వాళ్ళని అవాయిడ్ చేసాడు అనుకోండి, ఆ ఊరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు కూడా నజరేతు పరిస్థితి ఎట్లా ఉందో గూగుల్ కూడా చూడండి. ఈరోజు కూడా ఆయన వదిలిపెట్టిన ఊరు నజరేతు గ్రామం. ఈరోజు కూడా మీరు సమాచారం గూగుల్లో ఉంటుంది, చదువుకున్న వాళ్ళు కొట్టండి. ఈరోజు నజరేతు యొక్క గ్రామం పరిస్థితి ఏంటి అని గూగుల్లో కొట్టండి, అర్థమైద్ది. మన అక్కాయపాలెం ఉన్నట్టు కూడా ఉండదంట. మరి ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? 2000 సంవత్సరాల కింద జరిగింది ఇది. మరి అప్పటి నుంచి వాళ్ళు నాగరికత ఎంతో పెరిగింది, ఎంతో మార్పులు చేర్పులు వచ్చినాయి. మరి వాళ్ళు ఆ దుస్థితిలో ఉన్నారంటే ఆ రోజు యొక్క దేవుణ్ణి స్వీకరించకుండా తిరస్కరించారు కాబట్టి వాళ్ళకి ఆ దుస్థితి వచ్చింది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా ఎప్పుడు దేవుడు మనవాడు అనే భావనలో మనం ఉండాలి, స్వీకరించే పరిస్థితిలో ఉండాలి, విశ్వాసం చొప్పున మెలగాలి. వేటపాలెంలో ఫాదర్ గ్యాస్ అయిపోతే గ్యాస్ దొరకలా, మీరు నమ్ముతారో లేదో. ఏటపాలెంలో గ్యాస్ అయిపోతే ఫాదర్కి గ్యాస్ దొరకలా. ఆయన అంతకుముందు చేసిన క్షేమ గుర్తు పోయి తెచ్చుకున్నాడు గ్యాస్. మీకు తెలివి ఈ సంఘంలో ఇవన్నీ చెప్పరు, వాళ్ళు బాధలు సార్లు చెప్పరు. అదే బయట ప్రొటెస్టెంట్ వాళ్ళు అనుకోండి చెబుతారు ఇవన్నీ. నాకు చాలా భారంగా ఉంది, నేను చర్చిని నడపలేకపోతున్నాను, ఖర్చు భారం ఎక్కువైపోయింది, దయచేసి మీరు ఎంతో కొంత సహాయం చేయండి అని బయట వాళ్ళు అయితే అడుగుతారు. కానీ ఆ విధానం మన చర్చిలో ఉండదు. కష్టమైన వాళ్ళే భరిస్తారు, నష్టమైన వాళ్ళే భరిస్తారు. ఏనాడు ఎవరిని రూపాయి అడగరు. కానీ మనం దాన్ని గ్రహించాలి. ఒక దేవుని యొక్క అభిషిక్తుడు మన దగ్గరకు వచ్చి దేవుని మాట చెప్పినప్పుడు కనీసం మనకు ఆయనకి ఎంతో కొంత మనం కానుక రూపంలో సహాయం చేయాల్సిన కృతజ్ఞత అది. సహాయం చేస్తే కృతజ్ఞత. ఒట్టి చేతులతో పంపిస్తే ఏముంటుంది? అది కృతజ్ఞత అనిపించుకునిద్దా? ఇవన్నీ అంతర్గతంగా ఇంతకుముందు నాకు తెలియదు, ఈ మధ్య కొన్ని తెలుసుకుంటూ ఉన్నా. ఈరోజు కూడా నాకు ఫాదర్ చెప్పిన అంశాలు కాదు. చేమ కుర్తి పోయి తెచ్చుకుంటున్నాడంట గ్యాసు, కారులో వెళ్ళి. కాబట్టి ఫాదర్లు మనకేమి ఇవ్వలేదు, వాళ్ళు ఏమీ ఇవ్వలేదు అని మనం ఏనాడు కూడా అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన దాంతో మనమైతే బతకట్లా. ఇంతకుముందు ఇచ్చారు, ఎందుకంటే ఇంతకుముందు మన పరిస్థితులు వేరు. ఆ రోజులతో పోల్చుకుంటే ఈరోజు మనం ఆర్థికంగా బలంగానే ఉన్నాం, లేవా? ఆ రోజు పరిస్థితుల్లోనే ఉన్నామా? మనం కూటికి లేకుండా గుట్టకు లేకుండా. ఫస్ట్ మీరు సంఘం వచ్చినప్పుడు ఉన్నాయి ఆ పరిస్థితులు. తినడానికి తిండి లేదు, ఉండడానికి గూళ్ళు లేవు. ఆ రోజున సహాయం చేశారు, మీకు లేదు కాబట్టి సహాయం చేశారు. ఈరోజు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. కానీ మనలాంటి ఆ పరిణితి చెందిన గ్రామాల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మారుమూల ప్రాంతాల్లో ఈరోజు కూడా అన్నం లేక కూడు లేక అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ సహాయం చేస్తూ ఉంటారు ఈరోజు కూడా. కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకొని మన యొక్క సహాయం కూడా శ్రీసభ అనేది ప్రపంచం అంతటా విస్తరించబడింది మన సంఘం. మనం దానిలో భాగస్వాములుగా ఉన్నాం. భాగస్వాములుగా ఉన్నప్పుడు ఆ సంఘానికి మన చేతనంత వరకు మనకు ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం శరీర కోరికల కోసం. లెక్కేసుకోండి, ఒక నెల షీట్ పెట్టుకోండి, శరీరానికి సంబంధించిన ఖర్చులు లెక్కేయండి, ఆత్మ సంబంధించిన ఖర్చులు మనం ఏం పెట్టాం లెక్కేసుకుంటే శరీరానికి సంబంధించిన మొత్తం కనపడుతూ ఉంటాయి. కానీ ఆత్మ సంబంధించి దేవుని యొక్క కార్యాలకి మనం ఎంత ఖర్చు పెట్టామో లెక్కేసుకుంటే అర్థమైపోయింది. మనం దేవుడికి ఎంత ఖర్చు పెడుతున్నామా లేదా శరీర కార్యాలకి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనకే అర్థమైపోయింది. కాబట్టి ఇవన్నీ దేవుని యొక్క అభిషిక్తుల్ని ఏదో ఒక సాటి మన యొక్క విశ్వాసులాగా కాకుండా దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళని ప్రజల్ని విశ్వాసం నడిపించమని వాళ్ళకి అర్హత ఇచ్చాడు. ఆ అర్హతకు కూడా వాళ్ళకి అర్హతకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మనకి వచ్చి సువార్త ప్రకటన చేసి దేవుని యొక్క మాటలు చెప్పి వెళ్తున్నారు కాబట్టి
దానికి ప్రతిఫలంగా మనం ఎంతో కొంత సహాయం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనమేం ఊరక ఇట్లా ఆయన వచ్చాడు, దేవుడి మాటలు మనం చెప్తూ ఉన్నాడు. అలా అని చెప్పి దేవుడి మాట అమ్ముకున్నట్టు కాదు, డిమాండ్ చేస్తే అమ్ముకున్నట్టు లెక్క అయింది. వాళ్ళు డిమాండ్ ఏనాడు చేయరు. వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మనమే నిర్ణయించుకొని సహాయం చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని ఈరోజు సువార్త ద్వారా కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎప్పటికీ సేవకుడిని తిరస్కరించకూడదు. మాటలను అంగీకరించండి. వచ్చారు, లేదు ఫాదర్ ఈరోజు విశ్రాంతి దినం, ప్రేయర్ పెట్టుకున్నాం, సంతోషంగా ఇదిగో మా ఇంట్లో భోజనం చేసేయాలని ఫాదర్ అని పిలవండి, వస్తారు. భోజనం పెట్టండి, తప్పులేదు, వస్తారు ఫాదర్లు. పచ్చైనా పెట్టండి, మీకు ఇబ్బంది లేదు. ఫాదర్ వచ్చాడు కదా, ఆయనకి స్పెషల్గా ఉండాలని ఏం అవసరం లేదు. వాళ్ళు ఏ కాడ తగ్గించుకొనే ఉంటారు. మనమే లేనిపోని అన్నీ పైకి తీసుకెళ్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఏ కాడ తగ్గే ఉంటారు. కాబట్టి బోధకుల్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఈరోజు సువార్తన స్వజనులు నిరాదరణ పరచకూడదు. ఈరోజు కరుణాకర్ ఫాదర్ అవ్వచ్చు, రేపు ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఎవరు వచ్చినా దేవుని యొక్క అభిషేకం ముందు వచ్చిన వాళ్ళే. దేవుని యొక్క మాటను మనం వాళ్ళ ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత కృతజ్ఞతాభావంతో మనం ఇవ్వాలి. అదేం ఊరకే పోదుగా, దేవుడికి ఇచ్చిన దాంట్లో మనకేం ఊరకనే పోదు. ఎంత ఇస్తామో ఆ కొలత ప్రకారమే దేవుడు మనకిస్తాడని వాక్యం కూడా చెప్పబడింది. మనం ఏ కొలత అయితే కొలుస్తామో దేవుడు కూడా అదే కొలత కొలుస్తాడని చెప్పి వాక్యం ద్వారా స్పష్టంగా ఇవ్వబడింది మనకి. కాబట్టి ఇది మనం జ్ఞాపపరచుకోండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నిరాదరణ అయితే మాత్రం చేయకూడదు. అవిశ్వాసుల వలె కాకుండా విశ్వాసంతో మెలిగి దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలన్నదే నా కోరిక, దేవుని కోరిక. ప్రార్థన చేసుకుందాం.